నమస్తే, వెల్కమ్ టు దాత్రి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్, అలానే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్లో పోలీస్ కేసు అయితే ఉంటుంది, అయితే ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ కాపీస్ అనేది తీసుకోవాలంటారా? ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. మనం వాళ్ళకి ఏమి కంప్లైంట్ చేసావో మనకు తెలియాలి కదా. నువ్వు కంప్లైంట్ చేసావు, వాళ్ళు రాసుకుంటారు. ఆ కాపీ తీసుకోకపోతే నీ దగ్గర ఆధారమే ఉంది, ఉండాలి కదా. మనం కంప్లైంట్ చేసినా లేదు, వేరే ఎవరైనా కంప్లైంట్ చేశారు అని అన్నా ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఒకటి తీసుకోవాలి. అది తీసుకుంటేనే మన మీద కేసు ఏదైనా బుక్ అయిందా, సెక్షన్ ఏది పెట్టారు, ఏ క్రైమ్ మీద మనం బుక్ చేస్తున్నారు, అంటే ఏ క్రైమ్ మీద మనకి మీద కేసు పెట్టారు, లేదా మనం దేని మీద పెడదాం అనుకుంటున్నాం, ఎలిగేషన్ పెడుతున్నాం కదా, ఎవరి మీదైనా మనం కేసు పెట్టాలని అనుకుంటున్నాం. ఎఫ్ఐఆర్ అనేది ఆ కాపీ తీసుకోకపోతే నువ్వు వాళ్ళ మీద ఏమని పెట్టావో తెలియాలి కదా. మనం పెట్టిన వాళ్ళకి మనకి తెలియాలి, అవతల వ్యక్తికి కూడా ఈ కాపీ సర్వ్ చేస్తారు. ఇద్దరికి సర్వ్ చేస్తారు. తీసుకోవాలి. అప్పుడే మనకి దాంట్లో మన మీద ఏ సెక్షన్ ప్రకారంగా మన మీద కేసు బుక్ అయింది అది చూసుకుంటారు. కోర్టు దాకా రావడానికి ఒక వెంటనే ఇప్పుడైతే 24 hours కేసు కట్టి పంపించేస్తారు కోర్టుకి. అప్పుడు మీకు తెలిసిపోతుంది, ఒక కానిస్టేబుల్ ద్వారా అయినా మీకు తెలుస్తుంది. పంపిస్తారు, కోర్టు నుంచి పంపిస్తారు ఒకటి. ఆ తర్వాత కాపీ ఉంది అంటే మనం దాన్ని బట్టే మనం ఏదైనా నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఉంటుంది. అయితే ఎఫ్ఐఆర్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా? ఎఫ్ఐఆర్ చేంజ్ అవ్వదమ్మా. ఎఫ్ఐఆర్ అంటూ చేంజ్ అవ్వదు. కంప్లైంట్ మనం రాసి చెప్తున్నాం కాబట్టి దాంట్లో చేంజింగ్స్ ఏమి ఉండవు. ఛార్జ్ షీట్ వేసేదాకా, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎంతవరకు మొత్తం అయ్యేదాకా అందులో ఏమైనా సెక్షన్స్ యాడ్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు. ఇప్పుడు నన్ను కొట్టేయడానికి వచ్చాడు, చంపేయడానికి వచ్చాడు అని మనం వెళ్ళి పెట్టేస్తాం. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళు కదా ఇన్వెస్టిగేట్ చేస్తారు. నిజంగా చంపాలని అనుకున్నాడా, బై మిస్టేక్ తగిలిందా, అవన్నీ వీళ్ళు ఎంక్వైరీ చేసి అప్పుడు ఏమైనా సెక్షన్స్ యాడింగ్ అయినా లేదా డిలీట్ అయినా చేస్తారు. అంతేగాని ఎఫ్ఐఆర్ని తారుమారు చేయడానికి ఏముండదు. మనం ఓరల్గా చెప్పింది వాళ్ళు రాసి మనకి కాపీ ఇస్తారు, మన అడ్రస్. నెక్స్ట్ మనం ఎలిగేషన్ ఎవరి మీద అయితే పెడుతున్నామో వాళ్ళ అడ్రస్ దాంట్లో పొందుపరిచి ఉంటుంది. అంటే ఫస్ట్ అయితే సెక్షన్స్ అనేది ఎఫ్ఐఆర్ లో ఉంటాయి, ఆ కేసు అవుతున్న కొద్దీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది నిజమా, ఇంకా ఏమైనా యాడ్ అవ్వచ్చు, కరెక్టే, సాక్ష్యం అనేది సాక్ష్యాలు ఉంటాయి. వాళ్ళు కూడా చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా ఎంక్వైరీ చేస్తారు. దానికి చాలా టైం పడుతుంది. ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఏమైనా యాడింగ్ అవ్వచ్చు. అంతేగాని దాన్ని ఎఫ్ఐఆర్ని ఏమి చేయడానికి ఉండదు. ఒకవేళ ఏంటంటే ఎఫ్ఐఆర్ బుక్ మనం రాస్తాం కదా, దాంట్లో ఏంటంటే మనం ఆ సరౌండింగ్లో ఎవరైనా దొమ్మి ఉంది, లేదా కొట్లాడుకున్నారు, లేదా మర్డర్ కేసులు ఉంటాయి, ఇలాగ రకరకాల కేసులు ఉంటాయి. దానికి ఒక సెక్షన్ పెడతారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే చుట్టూ సరౌండింగ్స్లో వీళ్ళ మీద ఏమైనా ప్రీవియస్ పెండింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు చేసింది మిగతా ఏమైనా ఉన్నాయా, ఆ పేర్లు ఆ అడ్రస్ కొట్టేయగానే మన జాతకం అంతా వచ్చేస్తుంది. ఇది వరకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ ధర్మం అని అంతా వెళ్ళిపోతుంది, డేటా మొత్తం అయిపోతుంది. వీళ్ళ ఆధార్ అయినా పాన్ కొట్టినా వాళ్ళ మీద కేసులు ఎన్ని ఉన్నాయి, వీడికి క్లీన్ చిట్ ఉందా లేదా, ఏదైనా సరే అంతా విజిబుల్లే, ఏది దాపరికం లేదు ఇవాళ రేపు. సో అవన్నీ చూస్తారనమాట. అంటే వీడి హ్యాబిచువల్లా, వీడికి ఇదే అలవాట, ఇవన్నీ వాళ్ళు ఎంక్వైరీలో తేలిపోతుంది. ఆ తేలిన తర్వాత దాన్ని వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఏంటి, ఇలాగ మేము ఎంక్వైరీ చేసాము, వీడి మీద ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి, లేదు అంటే లేదండి ఇతను ఎవరు జోలికి వెళ్ళడు, ఏదో బై మిస్టేక్ జరిగింది అని వాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్తారు. పోలీసు వాళ్ళని అంటారు అనవసరంగాను నమ్మకూడదు అని. అందరు పోలీసులు అలా ఉండరమ్మా. బట్ పోలీసు వాళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా మనం సర్వైవ్ అవుతున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు ప్రీవియస్ కేసులు కూడా ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉందండి? యాడ్ అవ్వవు. ఒక వ్యక్తిని వాళ్ళు మంచి వాళ్ళ లేకపోతే వీళ్ళు ఏంటి అని అనాలిసిస్ చేయాలి అంటే కనుక వాళ్ళు హిస్టరీ చూస్తారు, ప్రీవియస్ హిస్టరీ. ఒకవేళ ఇలాగే చిల్లరగా గొడవలు పెట్టుకున్నారా, లేదా ఇలాగే అందరి మీద కంప్లైంట్స్ ఇస్తున్నాడా
అని అంటే వాళ్ళకి హ్యాబిచువల్ గా అనుకుని వాళ్ళు లైట్ తీసుకుంటారు. కోర్టుకి పోలీస్కి ఇంక ఇదే పని కాదు కదమ్మా. అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు, personal గా ఎలా దానికోసం ఉంటారని. ఇవన్నీ చూస్తారనమాట. ఏమైనా పెట్టి ఇలాంటివి ఏమైనా కేసులు అతను వేరే వాళ్ళ మీద ఏమైనా పెట్టాడా, లేకపోతే ఇతను ప్రీవియస్ ఈయన డేటా ఎలా ఉంది, ఈయన మీద ఏమైనా క్రైమ్ రికార్డ్ ఉందా, క్రిమినల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటారు కదా చిన్న చిన్న ఇది వరకు గల్లీ రౌడీలు అనేవాడు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, రౌడీ షీట్ ఏమైనా ఓపెన్ అయిందా, అవన్నీ కూడా తెలిసిపోతాయి. అది తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు సెక్షన్స్ ఏమైనా మారితే మారచ్చు, మారకపోయినా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ మీద ఏ అభియోగం అయితే మోపబడిందో దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఈ విధంగా ఉంటుంది అంటారు. అంతే ఎఫ్ఐఆర్ కాపీ అంతే. ఎఫ్ఐఆర్ ఏమి తీసుకోకూడదు, తీసుకుంటే ఏదో భయం అని ఏం లేదు, తీసుకోవాలి. మీరు ఏం పెట్టారో తెలుస్తుంది, మంచిది. మనం కేసు పెట్టామన్న సంగతి మనకు ఉంటుంది కదా. ఒకవేళ అక్కడి నుంచి కోర్టుకి ఫార్వర్డ్ కాకపోతే ఈ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకుంటారు. త్రూ అడ్వకేట్ డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే అలా ఇది ఉండడం వల్ల ఇంత యూజెస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ.